వంకాయలనే ది బెస్ట్ వంకాయ అంటే టేస్ట్ మాత్రం ది బెస్ట్ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు నేను వచ్చేసాను రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్లోని సర్దార్ నగర్లో ఉన్న వంగ తోటలకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారంట. అండ్ ఇక్కడ విజయ్ కుమార్ గారు ఒక పక్క ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక పక్క ఇంటర్నెట్ బిజినెస్ చేస్తూ ఇంకో పక్క ఫార్మింగ్ కూడా చేస్తున్నారంట. ఏంటి వంగ తోటల స్పెషాలిటీ, ఎలా చేస్తున్నారు ఫార్మింగ్, వెళ్ళి చూద్దాం రండి. నమస్తే విజయ్ కుమార్ గారు. ఎక్కడ ఇంజనీరింగ్, ఎక్కడ ఇంటర్నెట్ బిజినెస్, ఎక్కడ ఫార్మింగ్, ఏంటి ఈ వేరియేషన్స్ ఏంటండి? ఎడ్యుకేషన్ మేడం. ఇది ఫార్మింగ్ అనేది ఒక పిచ్చి మేడం, అంతే. దానికోసమనే ఇంట్రెస్ట్ బాగా ఫార్మింగ్ అనేది. మా 4 ఫాదర్స్ నుంచి కంప్లీట్ ఫార్మింగ్లోనే ఉన్నారు. మనం ఇది ఏంటంటే దాన్ని ఇప్పుడు ఈ జనరేషన్కి మనం చేయకుంటే మళ్ళీ నెక్స్ట్ మేము ఎవరికి ఇవ్వలేమని చెప్పేసి వచ్చిన ఆలోచనతో స్టార్ట్ చేసాం. దాన్ని స్టెప్ బై స్టెప్ అన్ని విధాలుగా ఏ విధంగా పోతే సక్సెస్ అవుతుంది అనేది ట్రయల్స్ చేసి ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనే మెథడ్ తోటి, అంటే ప్రతి ఒక్క వెజిటేబుల్స్ అంటే మనకు అన్నీ ఉండాలన్న ఉద్దేశంతో వెజిటేబుల్స్లో గిట స్టెప్ బై స్టెప్. ఇప్పుడు వంగ ఉంది, వంకాయలో ఒక 4 వెరైటీస్, ఎప్పుడు ఏ రేటు ఎక్కడ తగులుతుందో తెలియదు కదా మేడం. ఆ టైప్లో ప్రతి ఒక్కసారి ఒక్కొక్క స్టెప్. ముల్లొంకాయ అని చెప్పేసి బయట దొరకని వెరైటీస్ మన దగ్గర వేసి మనం మార్కెటింగ్ చేసుకుంటున్నాం మేడం. ఆ టైప్లో స్టెప్ బై స్టెప్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లకు కన్వర్ట్ అయ్యాం మేడం. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ప్రాపర్గా అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏంటండి అసలు? ఇంటిగ్రేటెడ్ అంటే డే ఇన్కమ్ ఉండాలి, వీక్ ఇన్కమ్ ఉండాలి, మంత్ ఇన్కమ్ ఉండాలి, క్వార్టర్ మంత్స్ ఇన్కమ్ ఉండాలి, హాఫ్ ఇయర్లీ ఇట్లా ప్రతి ఒక్క ఇన్కమ్ ఉంటే ఏమవుతుందంటే రైతు పాకెట్ అనేది ఎప్పుడు ఫిల్ ఉంటుంది. ఆ పర్సన్ పోయి మళ్ళీ ఈ ఏమంటారు అగ్రికల్చర్ లోన్స్ కోసం కానీ ఇంకో పెట్టుబడుల కోసం కానీ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చేసి చాపే పరిస్థితి ఉండదన్నమాట. ఆ టెక్నాలజీ అనేది అంటే ఆ టెక్నిక్ ఇది మెయిన్. ఏంటంటే ఇప్పుడు నాది కోళ్ళ ఫారం ఉంది. కోళ్ళ ఫారం ఏంది, ఎగ్ వల్ల నాకు డైలీ ఇన్కమ్ వస్తుంది. ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఈ వెజిటేబుల్స్ స్టార్టింగ్ కొంచెం పెట్టుబడి ఉంటాయి. ఆ కోళ్ళ ఫారం నుంచి వచ్చిన పెట్టుబడిని ఇన్పుట్ని దీని మీద పెట్టి ఈ ఎవ్రీడే దీని నుంచి కట్టింగ్ వెళ్తున్నాయి కదా, ఈడ డైలీ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అట్లా డే ఇన్కమ్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఈ టైప్లో అన్నీ సెట్ చేస్తున్నాం అనమాట. ఇది మంచిగా ఉంది మేడం. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఏంటంటే ఒకదానికొకటి అనుగుణం మేడం. అంటే డైరీ ఉంది, డైరీ నుంచి వచ్చే కౌడంగ్ ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్ పొలంలో వేసుకోవడమో లేకుంటే దాన్ని వామి కంపోస్ట్ చేయడము, అది తీసుకుపోయి మళ్ళీ పొలానికి వేయడం, దాని నుంచి గడ్డి వస్తుంది, ఆ గడ్డిని దానికి వేయడం. ఈ ఫిష్ ఫార్మింగ్ ఉంది, ఫిష్ ఫామ్లో మనము ఫిష్ని పెంచి దాని వేస్ట్ వాటర్ని పొలానికి ఇవ్వడం. అంటే ఒకదానికొకటి సైకిల్ అనమాట, సైకిల్ లెక్క. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్కమ్ కనిపిస్తుంది, ఏడా వేస్టేజ్ అనేది కనిపించదు అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఈ ఫర్టిలైజర్స్ అనేటివి 90% రెడ్యూస్ చేయొచ్చు. అంటే ఇమ్మీడియట్గా అని చెప్పను నేను, ఒక 3-4 ఇయర్స్ టైం పడుతుంది. కానీ ఆ 3-4 ఇయర్స్ వల్ల మనకు ఆ స్టెప్ బై స్టెప్ ఫర్టిలైజర్స్ అనేవి కంప్లీట్ జీరో చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ పోయిన వానాకాలానికి మనం వర్షం వేసాం. 1.3లా వితౌట్ ఫర్టిలైజర్ ఓన్లీ మన ఫామ్ పౌండ్ నుంచి వచ్చిన ఫిష్ వేస్టేజ్ వాటర్ తోటి ప్రొడ్యూస్ చేసాము. నాకు ఎకరా 10 గుంటలకే మనకు దగ్గర 90 సంచుల వడ్లు వెళ్ళినాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా న్యాచురల్ ఫర్టిలైజర్స్ యూస్ చేసి కంప్లీట్ 99% అదే. ఈ ఏమన్నా మీద పురుగు ఉధృతి పెరిగితే మాత్రం ఇంకా మనం ఏం చేయలేం మేడం. ఆ చెట్టును అయితే చంపుకోలేం కదా, అప్పుడు వాడాల్సి వస్తుంది మేడం. నిజం చెప్పాలంటే చాలా వరకు అయితే 90% మనము దాన్ని జీరో చేసేస్తాం మేడం. 90% జీరో చేస్తాం. ఓన్లీ ఎప్పుడైనా ఇంకా పురుగు ఉధృతి ఎక్కువ అయిపోతే దాన్ని కంట్రోల్ చేయడానికి తప్పదు మేడం. నేను చెప్పలేను 100% అని జెన్యున్గా చెప్పొద్దు గిట, చెప్పలేను గిట మేడం.
ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయండి? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మనం తెల్ల వంకాయ, ఒకటేమో పొడవు వంకాయ, ఇంకొకటి సారల వంకాయ అంటారు, దాని మీద డాట్స్ లైన్స్ వస్తాయి, ఇంకొకటి ముళ్ళు వంకాయ. ఇది మన స్పెషాలిటీ మేడం. ఓకే, అంటే ఇదే వంగ చెట్లకి అంటే ముళ్ళు ఉండడం చాలా రేర్ గా చూస్తుంటారు. ఇది స్పెషాలిటీ, అంటే ఇది పాతకాలం వెరైటీ మేడం. ఇది అన్ని వంకాయలలో ది బెస్ట్ టేస్ట్ అంటే ఇదే టేస్ట్ ఇదే. కానీ కష్టం, చాలా కష్టం. ఎందుకంటే చెట్టుకు వంకాయ తెంపాలన్నా ముళ్ళే, కాయ గిట ముళ్ళే ఉంటాయి, చెట్టుకు ముళ్ళే ఉంటాయి, కాయ గిట ముళ్ళే ఉంటాయి, మీద కాడు ఉంటుంది కదా, దానికి మొత్తం ముళ్ళే ఉంటాయి. తెంపడం ఇబ్బందే, పండించడం ఇబ్బందే, కానీ టేస్ట్ మాత్రం ది బెస్ట్ ఉంటుంది. వంకాయలనే ది బెస్ట్ వంకాయ అంటే టేస్ట్ పరంగా అయితే ఇదే. ఇంకా ఇది మనకు నిజంగా ఎలా అంటే మనలాంటి ఏజ్ వాళ్ళకైతే దీని తెలియదు. మన పాతోళ్ళు అయితే బాగా ఇష్టపడి తింటారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కస్టమర్స్ మొత్తం ఇప్పుడు మార్కెట్కి తీసుకెళ్తాం కదా, 2 minutes ఇట్లా కవర్ పెట్టంగానే ఇట్లా ఫస్ట్ ఇవే వెళ్ళిపోతాయి మార్కెట్లో. అంటే ఇప్పుడు 4 రకాలు ఇలా ఒకటే ప్లేస్లో పెడతారండి? లేదు మేడం, సపరేట్ పార్ట్సే. దీంట్లో ఈసారి ఏంటంటే ఈ గ్రాఫ్టింగ్ అనేది ఒకటి కొత్త టెక్నాలజీ వచ్చింది, అంటూ పద్ధతి. వంకాయ అనేది మామూలుగా 6 నెలల నుంచి 8 నెలల క్రాప్. ఫస్ట్ పెట్టిన 60 days నుంచి ఫస్ట్ కట్టింగ్ వస్తుంది. దాని తర్వాత మనకు 6 months to 8 months మనం దానికి ఇచ్చే పోషణ బట్టి వస్తుంది. కానీ ఈసారి ఏం చేసామంటే ఫస్ట్ టైం గ్రాఫ్టింగ్ వంకాయ అనేది బాగా మార్కెట్లో వస్తుంది అనమాట. ఇప్పుడు అదేమవుతుందంటే కంటిన్యూ 2 years వరకు క్రాప్ వస్తుంది. అంటే రైతుకి రెగ్యులర్గా మళ్ళీ చేసే పని ఉండదు అనమాట. మళ్ళీ దున్నడం, మళ్ళీ మొలక పెట్టడం, మళ్ళీ అవుట్పుట్ తీయడం, అది మళ్ళీ 2 monthsకి పెరగడం, ఇలాంటివన్నీ లేకుండా ఈ గ్రాఫ్టింగ్ అనేది అంటే కింద అంటున్నారు వేరే ఉంటుంది, మీద మనకి ఏది కావాలంటే ఆ వంకాయ నారు అతికిస్తారనమాట. దానివల్ల ఏంటంటే మనకు 2 years క్రాప్. ఇది రైతుకు అనేది ఏమవుతుందంటే శ్రమ తగ్గిపోతుంది. ఫస్ట్ మళ్ళీ ఫ్రమ్ బిగినింగ్ మళ్ళీ దున్ని, మళ్ళీ బోజలు కొట్టుకొని, మళ్ళీ ప్లాంటేషన్ చేసి, మళ్ళీ అవుట్పుట్ తీసే బదులు ఇదే 2 years వరకు దాన్ని బోధన చేసుకుంటే దానికి ది బెస్ట్ ఇవ్వగలిగితే మనకు 2 years వరకు వస్తుంది. ప్లస్ దాని ఈల్డింగ్ ఇట విపరీతంగా ఉంటుంది. దీంతో మన రెగ్యులర్ పద్ధతితో పోల్చుకుంటే దాని ఈల్డింగ్ చాలా ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న మైనస్ ఏంటంటే మొక్క కాస్ట్ అనేది చాలా హెవీ ఉంటుంది. ఇది మామూలుగా 50 పైసలు ఉంటుంది మన రెగ్యులర్ వంకాయ అన్నారు. అది మాత్రం మినిమం 14 rupees, 12 rupees, 8 rupees నుంచి స్టార్ట్ ఉంది. ఇంకా అవైలబిలిటీ బట్టి 8 to 12, 15 గిట వెళ్తుంది మార్కెట్లో. అది 2 years వరకు వస్తుంది క్రాప్. ఇదేమో 8 months, 6 to 8 months ఇది వస్తుంది క్రాప్. అట్లా మేడం. అయితే జనరల్గా కంపేర్ చేసుకుంటే బెనిఫిట్ గ్రాఫ్టింగ్ పరంగా అదే మేడం. ఇప్పుడు రైతుకి మళ్ళా డబుల్ వర్క్ అనేది ఉండదు. మెయిన్ ఏంటంటే మనం అనుకుంటాం కానీ కనిపించడం చిన్నవే ఉంటాయి, కానీ అన్నీ సహకరించాలి మేడం. ఇప్పుడు ఒక వంకాయ తోట వేసినాం, దాన్ని తీసేసినాక మళ్ళీ దానికి చేయాల్సిన పనులు ఏముంటాయంటే మళ్ళీ ఒక 1 month వరకు ఉంటుంది. దానికి మళ్ళీ దున్నడం, దానికి గాలి తగిలితేనే మట్టి మెత్తగా అవుతుంది. మళ్ళీ అప్పుడు బోజలు కొట్టాలి, మళ్ళీ బోజల మీద ఎరువులు పోసుకోవాలి. ఇవన్నీ ఏమవుతుందంటే కొంచెం రిస్క్ తీసుకుంటే ఒకటేసారికి 2 years వరకు అయిపోతుంది అనమాట. అది గ్రాఫ్టింగ్ మోడల్లో పోతే. అందుకేనంటే నేను ఫస్ట్ టైం వేస్తున్నా గ్రాఫ్టింగ్, నాకైతే మంచిగానే అనిపించింది. అందుకే ఏం చేసినంటే ఫుల్ ఫ్లెడ్జ్గా దాని మీద పోకుండా సగం మామూలు రెగ్యులర్ వంకాయలు, 2 వెరైటీలు రెగ్యులర్ ఉన్నాయి, 2 గ్రాఫ్టింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇదే ప్లేస్లో 2 నార్మల్గా 2 గ్రాఫ్టింగ్. ఇప్పుడు యువతలు ఉంది, మన అవతల సైడ్ ఉంది. 2 sides మనకు సపరేట్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఈల్డ్ సేమ్ టైం వస్తుందా లేదంటే ఇంకొక 15 days బిఫోరే వస్తుంది మేడం. ఏది గ్రాఫ్టింగ్. ప్లస్ ఇది మనకు ఒక చెట్టుకు అరౌండ్ ఒక 5-6 కాయలు వస్తాయి, అది మినిమం 10 కాయలు వస్తాయి. ప్లస్ అది హైట్ గిట 3 feet 4 feet హైటే పెరుగుతుంది. 3 feet అయితే మినిమం పెరుగుతుంది హైట్. మనము కరెక్ట్ చెప్పాలంటే ఒక 4 months తర్వాత ఒక్క చెట్టు నుంచి 4 kgs 5 kgs వంకాయలు తెంపొచ్చు ఒకటే చెట్టు నుంచి గ్రాఫ్టింగ్లో. ఇది నార్మల్ ఏంటంటే అంత రాదు, మనకు వస్తుంది కానీ చాలా తక్కువ వస్తుంది. మెయిన్ ఏంటంటే మేడం రైతులు ఏడ భయపడతారంటే నారు కాడ భయపడతారు. ఈ గ్రాఫ్టింగ్కి నాన్ గ్రాఫ్టింగ్కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ నారు ప్రాబ్లం అనమాట. ఈ నారు ఏంది, ఇది 50 పైసలు మేడం. పోయినా గిట పెద్ద బాధ అనిపించదు. అదేంది 15 రూపాయలు
12 రూపాయలు 8 రూపాయలు చాలా డిఫరెన్స్. కానీ ఈడగిట ఏంటంటే మేడం ఇది ఈ ఎకరాకు వచ్చేసి 8,000 మొలక 10,000 12,000 మొలక పెడతారు. ఇది 8,000 అయితే మినిమం పెడతారు వంకాయ. ఆ గ్రాఫ్టింగ్ అయితే 2,400 పెట్టాలి. నా వర్షన్లో మేడం ఇప్పుడు ఇది అది 2 years క్రాప్, ఇదేమో 8 నెలల క్రాప్. అసొంటప్పుడు ఏంది మనము 8,000 మొలక తెచ్చినా గిట 4,000 రూపాయలు ఎక్కడవుతుంది. మళ్ళీ ఇవన్నీ క్రియేట్ చేసుకోవడానికి ఒక 10,000 రూపాయలు యావరేజ్ ఖర్చు వస్తుంది. ఇవన్నీ మళ్ళీ లేబర్ పెట్టడానికి ఒక 3-4 వేలు ఖర్చు వస్తుంది. ఇవన్నీ చూసుకుంటే ది బెస్ట్ గ్రాఫ్టింగ్ అనిపిస్తుంది మేడం నాకు. వన్ టైం ఒకటేసారి, కానీ పెట్టుబడి ఫస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, అది పెద్ద బాధ. అంటే ముందు పెట్టేటప్పుడు ఎక్కువ పెడతారు, తర్వాత మాత్రం మనకు 2 years వరకు ఈ టెన్షన్ ఉండదు. ఖాళీ కలుపు తీసుకోవడం, చెట్లు పెరుగుతున్నాయా లేవా చూసుకోవడం, దానికి ఏమేమి కావాలన్నా రిక్వైర్మెంట్ ఇచ్చేయడం, అది మనకు ఈల్డింగ్ ఇస్తుంది. వంకాయ అనేది మామూలుగా ప్రాబ్లం రాదు మేడం, చెట్టుకు ప్రాబ్లం రాదు, కానీ పురుగు సమస్య బాగుంటుంది. దానికి రెగ్యులర్గా ఈ వేప నూనెలు ఇవి కషాయాలు కొట్టుకుంటే మనం ఏంటంటే మెయిన్ ఈ ఇంగువ ద్రావణం అనేది వాడుతున్నాం. ప్రశాంత్ అన్న ఇస్తున్నాడు మాకు రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి, ప్రశాంత్ గుప్తా అని. ఆ ఇంగువ ద్రావణాలు బాగా పనిచేస్తున్నాయి. అంటే మామూలుగా మనమే ఇంగువ స్మెల్ చూస్తే మనకు ఒక 5 minutes బ్లర్ అయిపోతాం. అసొంటిది అది చిన్న జీవం, దానికి ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక్కసారి స్ప్రే చేస్తే ఓ 10 days మినిమం 1 week అయితే అసలు ఆ పురుగు దరిదాపులా రావట్లేదు. ఆకుని 0 చేసేస్తుంది, దాంట్లో ఎగ్స్ పెడుతుంది. ఆ ఎగ్స్ ఏం చేస్తాయి, దానికి ఫీడింగ్ కోసం ఏవైతే పురుగులు ఉన్నాయో కాయలు ఉన్నాయో కాయల్ని తింటాయి. ఇది ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్. కొండు పురుగు అని ఉంటుంది, అంటే ఈ మొక్కు ఉంటుంది కదా మేడం, ఈ కట్టెలా ఉంటుంది అనమాట. అదేం చేస్తుంది, మొదల్లో ఏదైతే చిగురు వస్తుందో, కొత్త చిగురు వస్తుందో ఆ చిగురుని తినేస్తాయి అనమాట. దానికి మెత్తగా ఉన్నదాన్ని తినేస్తాయి. పెద్ద ఈగ అది ఏమంటారు ఇన్సెక్ట్ వచ్చి ఆ ఎడ్జ్లో ఎగ్స్ పెట్టేస్తుంది. అంటే ఆ బేబీస్కి ఫస్ట్ ఆడ ఫీడ్ క్రియేట్ చేస్తుంది. మెత్తగా ఏడు ఉందో ఆడ తినేసి ఆ చెట్టుని ఖరాబ్ చేస్తాయి అనమాట. అండ్ ప్రాపర్ సైజ్ ఇంతేనండి, ఇంకొంచెం లేదు మేడం, ఇంకా పెరుగుతాయి. ఇవి మేము చేసేది కొంచెం సెమీ ఆర్గానిక్ మెథడ్. 100% అని చెప్పాను, కానీ 99% ఆర్గానికే మేము చేసేది మెథడ్. జీవామృతం క్రియేట్ చేస్తాము. ఈ అన్ని వెరైటీస్ మనము బయోచార్ వేస్తాము వీటికి. ఇవి ఇప్పుడు ఇది నిజం చెప్పాలంటే ఈ బయోచార్ వేసినందుకే ఈ ప్లాంట్ ఈ హైట్ ఉంది మేడం. వేరే దగ్గర వేయడం మనకు వితిన్ 2 months ప్లాంట్ ఈ హైట్ రాదు, నార్మల్ గ్రాఫ్టింగ్ కాకుండా. అయితే ఇవి వేసుకోవడం వల్లనే మనకు ఇది బెనిఫిట్ అనమాట. బయో ఎంజైమ్స్ కూడా క్రియేట్ చేస్తాం మనమే. ఎన్పికేలు కానీ, వ్యామ్ అని, ట్రైకోడర్మా, ఇవన్నీ ఒకసారి మిక్స్డ్ కల్చర్ చేసి అది రెగ్యులర్ ఫర్టిలైజర్ 1 week ఒకసారి అది ఇస్తాం. 1 week ఒకసారి జీవామృతం ఇస్తాం. ఇంకా మా ప్రయత్నాలు ఎన్ని ఉన్నాయో మా దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము ఏమేమి ఉన్నాయో అవి అన్నీ ఇస్తాం మేడం. అండ్ వాటరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఇది 99% డ్రిప్పులు ఇచ్చుకుంటే ది బెస్ట్ మేడం. ఎందుకంటే దీనికి మనం లాంగ్ టర్మ్ క్రాప్ కాబట్టి కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కలుపు సమస్య అనేది మనం రెగ్యులర్గా ఉంచుకోవద్దంటే డ్రిప్పింగ్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే చెట్టుకనే వాటర్ పడతాయి. దాంట్లో ఏమవుతుంది, మనకు దగ్గర ఒక 40% ఆఫ్ వాటర్ మిగిలిపోతాయి. మనకి వాటర్ వేస్టేజ్ కావు. రెండోది ఏంటంటే చెట్టు ఏమున్నా చెట్టు కాడికే తడుస్తుంది కాబట్టి, పక్కన తడవదు కాబట్టి మనకి కలుపు అనేది చాలా తక్కువ వస్తుంది. అది మనకు ఆ కూలీలు తగ్గించుకోవడం అనేది ఒక ప్లస్. ఇంకోటి ఏంటంటే షీట్ గిట్ వేయచ్చు, మల్చింగ్ షీట్ గిట్ వేయచ్చు. కానీ ఏంటంటే దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన గ్రాఫ్టెడ్ ఉందో, గ్రాఫ్టెడ్కి మల్చింగ్ షీట్ వేసినాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఈ నార్మల్వి 6 monthsలో 3 చేయాలి కాబట్టి మళ్ళీ మల్చింగ్ షీట్ తీసేసినప్పుడు ఏమవుతుందంటే కవర్ చినిగిపోతుంది. మళ్ళీ దాంట్లో ప్లాంటేషన్ చేయడానికి రాదు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కాబట్టి మామూలు ల్యాండ్లో చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ టైంకి దీన్ని గిట్ట మల్చింగ్ షీట్లకు కన్వర్ట్ చేయాలి. మల్చింగ్ షీటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. కలుపు సమస్య అనేది లేదు. అంటే అసలు జనరల్గా అంటే కలుపు ఎన్ని రోజులకు ఒకసారి తీస్తుంటారండి? ఈ వానలు పడ్డాయి అనుకోండి, భూమికి తడి తగిలిందంటే మీకు ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఆటోమేటిక్గా కిందికి వెళ్ళి కలుపు అనేది వస్తూనే ఉంటుంది మేడం. సారం అవి ఏవో ఎత్తులు ఉంటాయి, దాని ఏరు ఉంటుంది, దాని ఏదో ఒకటి ఉంటుంది, పెడదాం, దాని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూనే ఉంటుంది. కలుపు అనేది కంటిన్యూ ప్రాసెసింగ్గా. కలుపు అనేది కూడా ఇప్పుడు ఇది ఉంది, ప్లాంటేషన్ నీట్గా ఉంది, ఇది చేసినాం. ఇప్పుడు అవతల సైడ్ మనం చేయలేము, అది అట్లుంది అనమాట. అది కంటిన్యూస్ ఇంకా ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. ఈ మూలకి వెళ్ళిపోతుంటే ఆ మూలకి వచ్చే వరకు మళ్ళీ స్టార్టింగ్లో కలుపు వచ్చే ఉంటుంది, మళ్ళీ అది పని చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో మీరు వంగ తోట అనేది? ఈ వంగ తోట అనేది 2 acres మేడం. 2
2 acres వేసిన. ఓకే. అంటే ఇప్పుడు ఎకరాకి ఎన్ని మొక్కలు అని ఏమన్నా అంచనా ఉంటుందండి? ఎకరాకి నార్మల్ అయితే 8,000 మొలకలు మేడం, గ్రాఫ్టింగ్ అయితే 2,400 మొలకలు. 2,000 ఒక్కొక్కరు 1000 పెడతారు, ఒక్కొక్కరు 2,000 పెడతారు, ఒక్కొక్కరేమో 2,400 పెడతారు. డిస్టెన్స్ మన ఇష్టం మేడం. మనకు నా వర్షన్లో అయితే గ్రాఫ్టింగ్ నేను చూస్తున్న పరంగా చూసుకుంటే 3 feetకి 3 feetకి గ్యాప్ పెట్టుకోవడం ది బెస్ట్. సాల్కి 8 feet పెట్టుకోవడం ది బెస్ట్. అండ్ ఈ గ్రాఫ్టెడ్ మొక్కలని ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? నేనైతే ఆర్డర్ చేసి శంషాబాద్లో మన నర్సరీ ఉంది మేడం, మనకు తెలిసిన నర్సరీ, ఆయన తెప్పించాడు మేడం. ఆంధ్ర నుంచి వచ్చినాయి మనకు. ఓకే. అంటే ఇలా ఉండాలని మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటారా లేదా? లేదు మేడం, మనకు ఈ సీడ్ కావాలి అంటే ఇప్పుడు తెల్ల వంకాయ గ్రాఫ్టెడ్లో కావాలి, ప్లస్ పొడి వంకాయ గ్రాఫ్టెడ్లో కావాలనేది మనం చెప్పినాం అనమాట. ఆయన దాని ప్రకారమే తెప్పించాడు మనకు. దానికి మినిమం 30 days to 40 days టైం పడుతుంది అది రావాలంటే మనకు. అండ్ కంప్లీట్ ఇది ఎప్పటి నుంచి అంటే గ్రాఫ్టింగ్ రీసెంట్ గానే స్టార్ట్? లేదు మేడం, 2 years నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ నేను ఇదే ఫస్ట్ టైం మేడం, అదే చెప్తున్నాను కదా మేడం, ఫస్ట్ టైం గ్రాఫ్టింగ్లోకి వచ్చింది ఫస్ట్ టైం. కానీ ది బెస్ట్ అనిపిస్తుంది మేడం నాకైతే, ఎందుకంటే రైతుకు శ్రమ లేకుండా ఉండడం బెస్ట్. రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ కావడం అనేది నా అజెండా, అంటే నాది మెయిన్ ఇంటెన్షన్. అది నేను క్రియేట్ చేసుకుంటున్నాను మేడం. గ్రాఫ్టింగ్లోకి వచ్చే ముందు మీరు రీసెర్చ్ చేశారండి బాగా దీని గురించి? అంటే మెయిన్ థింగ్ మనకున్న ప్లాట్ఫామ్ యూట్యూబ్ మేడం. ఆ యూట్యూబ్లోనే బాగా చూశాను. అయితే 2-3 ఫామ్స్ గిట్ట తిరిగి వచ్చాను మేడం. నాకు మంచిగా అనిపించింది మేడం, నిజం చెప్పాలంటే చాలా మంచిగా అనిపించింది. కష్టం లేకుండా అంటే మళ్ళీ పెట్టడం, ప్లాంటేషన్ చేయడం అనేది లేదు. ఏమున్నా మనం పెట్టినామంటే మొలక మన అవుట్పుట్ తీసుకోవడమే ఉంది. ఈల్డింగ్ ఇట్లా హై ఈల్డింగ్ వస్తుంది. మామూలుగా ఇవి ఒక 10 కాయలు వస్తాయి చెట్టుకి, అది మినిమం ఒక ఈజీ 20 కాయలు వెళ్తున్నాయి. అది మంచిగా అనిపించింది మేడం, అందుకు దాన్ని ట్రై చేస్తున్నాను మేడం. అండ్ మీరు స్టార్ట్ చేసి ఒక సంవత్సరం అయిందండి? లేదు మేడం, ఈ 6 months అవుతున్నాయి. 6 months. ఓకే. 6 monthsలో అంటే ఎన్నిసార్లు ఈల్డ్ వచ్చిందండి? ఫస్ట్ 2 months మాత్రం ఈల్డింగ్ ఏమి ఉండదు, ప్లాంట్ గ్రోయింగ్ స్టేజ్ అయ్యే. ఈ 2 months తర్వాత ఫస్ట్ కట్టింగ్స్ వస్తాయి. ఫస్ట్ కట్టింగ్స్ చాలా తక్కువ వస్తాయి. చెట్టు దీంట్లో ఏముంటుంది అంటే మేడం, టమాటాలు ఏమున్నా గిట చెట్టుని పెంచే అవసరం లేదు మేడం. ఎప్పుడున్నా టమాటాకి ఎప్పుడు ఇవ్వాలంటే పువ్వు ప్లస్ కాయ అయ్యేటప్పుడే దానికి వాటర్ కానీ ఏమి ఇచ్చినా ఇన్పుట్స్ ఇచ్చినా అప్పుడు ఇవ్వాలి. కానీ వంకాయకి ఏంటంటే స్లో గ్రోయర్, అంటే ఒక్కసారి చెట్టు చాలా స్మెల్లే పెరుగుతుంది కానీ చాలా దృఢంగా పెరుగుతుంది అనమాట. టమాటా లెక్క మెత్తటి పంట కాదు ఇది, వంకాయ అనేది చాలా గట్టి పంట. స్టార్టింగ్ ఫస్ట్ మనం బేసిక్ దాన్ని ఎయిర్ వ్యవస్థను కానీ అదంతా మనం మంచిగా పెంచుకున్నాం అనుకోండి, హ్యూమిక్ యాసిడ్, సీవీడ్ అనేది రెగ్యులర్గా ఇచ్చామనుకోండి, అదేంటంటే భూమిని గుల్ల చేసి దాని ఎయిర్ అనేది బాగా స్ప్రెడ్ చేస్తుంది. అట్లా అది చేసుకున్నాం అనుకోండి, మనకు దాని చెట్టు అనేది గట్టిగా ఉన్న మనిషి, బక్కగా ఉన్న మనిషి అప్పుడే తేడా తెలుస్తుంది కదా మేడం. ఆ టైప్ అనమాట. ఇంకా ఈ చెట్టుని మనం ఎంత బలంగా చేసుకుంటే దాని అవుట్పుట్ ఇంకా మనం అన్ని తీసుకోవచ్చు. అండ్ మీరు మార్కెటింగ్ అది ఎక్కడ చేస్తారు? ప్రజెంట్ మార్కెటింగ్లో నాకు ఎవ్రీ ట్యూస్డే సరదానగర్ సంత ఉంటుంది, అక్కడికి మాల్ వెళ్ళిపోతుంది. ఎవ్రీ డే వచ్చేసి మిగతా కూరగాయలతో పాటు బీర, కాకర, వంకాయ వీటితో పాటు మనకు షాద్నగర్ వెళ్తుంది రెగ్యులర్గా. ఇదేంటంటే కొంచెం ఇంకొక 1 month అయితే హై ఈల్డ్స్ వెళ్తాయి, బాగా ఈల్డింగ్ వస్తుంది. మనకు ఎండాకాలం వస్తుంది. మనము గుడిమల్కాపూర్ మార్కెట్కి రెగ్యులర్గా ఒక బండి డైలీ ఒక వెహికల్ వెళ్తుంది, మన బొల్లేరా మాల్ వెళ్తుంది, ఆడికి పంపించాలి. గుడిమల్కాపూర్ పోవాలనేది టార్గెట్ మేడం. ఎందుకంటే ఇక్కడ లోకల్ మార్కెట్కి హైదరాబాద్ మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉంది మేడం. రీసెంట్లీ నిన్న 2 days బ్యాక్ టమాటా షాద్నగర్ పంపించాం మార్కెట్కి, అది ఆడ 70 రూపాయలే ట్రే, అదే హైదరాబాద్లో 200 రూపాయలు. చాలా డిఫరెన్స్ ఉంది. అదే అంటే అదేమవుతుంది అంటే చిన్న రైతులు చేయలేం మేడం, ఒక 2-3 రైతులు కలిసి పంపించుకోవడం ది బెస్ట్. ఎందుకంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ గిట్ట 2500 రూపీస్. వీడికెళ్ళి మా దగ్గరికి వెళ్ళి గుడిమల్కాపూర్ పోవాలంటే 2500 రూపాయలు ఒక బొల్లేరేకి. ఆ 2500 భర్తీ చేసి అంత మాల్ ఉండాలన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బొల్లేరా నిండి ఉంది అనుకోండి, 2500 మ్యాటర్ కాదు. మనం ఒక్కరమే రైతులము, మనము దాన్ని హాఫ్ గిట్ట ఫిల్ చేయలేము. 2500 ఇవ్వాలంటే వేస్టే. నా వర్షన్ ఏంటంటే ఒక 2-3 ఫార్మర్స్, పక్కపక్కలు ఉన్న 2-3 ఫార్మర్స్ అందరం కలిసి ఒక బొల్లేరు నిండా మాల్ చేసుకొని పంపించినాం అనుకోండి, హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ మార్కెట్ మేడం. ఎల్బీ నగర్ కానీ, గుడిమల్కాపూర్ కానీ, ఈ మార్కెట్స్ బాగా అవుట్పుట్ వస్తుంది.
అండ్ ఇప్పుడు వంకాయ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందండి? మేడం నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్కి ఈ టైంకి 50కి బిలో ఎప్పుడు లేకుండే మేడం. మేము పెట్టిన బ్యాడ్ లెక్కో లేకుంటే ఏందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే చాలా చీప్గా పోతుంది మేడం. సో 20 kg కవర్ అరౌండ్ 100 రూపీస్ పోతుంది మేడం. చాలా చీప్ ఉంది ప్రజెంట్. ఓన్లీ మాకు రేట్ తగ్గుతుంది అంటే ప్రజెంట్ ఈ ముళ్ళొంకాయ మాత్రమే తగ్గుతుంది రేటు. అదే మేడం ఆ ఇంటిగ్రేటెడ్ మోడల్ ది బెస్ట్ ఎందుకంటే ఇదే మేడం. ఇప్పుడు 4 వెరైటీస్ 4 రకాలు వేసుకున్నాం అనుకోండి, ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో తగ్గుతుంది. ఇప్పుడు మన రైతులు ఏం చేస్తారంటే మామూలుగా రెగ్యులర్గా ఏదైనా ఒకదాని మీదే కాన్స్టెంట్గా ఉంటారు. వేస్తే ఒరే వేస్తారు, లేదంటే మక్కలే వేస్తారు, లేదంటే టమాటా పెడితే టమాటానే పెడతారు. ఆ టమాటా సీజన్లో ఒక్కసారి తగలేదు అనుకోండి, పెట్టిన పెట్టుబడి కాదు ఉల్టా తెంపిన ఖర్చులు గిట్ట మన మీద పడతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూమెంట్లో టమాటా 70-80 రూపాయలు బాక్స్ పోతుంది. ఆ బాక్స్ తెంపాలంటే మనకు ఈజీగా 50-60 రూపాయలు ఖర్చే వస్తుంది. జీరో మనం చేసి భూమి మీద ఉట్టిగా వదిలేయలేం కాబట్టి మార్కెట్కి తీసుకుపోవాలి అంతే రీజన్. అంతే కానీ మామూలుగా అయితే తెంపే అవసరమే లేదు. అలాంటి సినారియోలు వస్తాయి కాబట్టి ఒకదాని మీద డిపెండ్ కావద్దు. ఒక 4 మీద ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒకటి కాకుంటే ఒకటి మనకు సక్సెస్ అంటే అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సక్సెస్ ఇన్ ద సెన్స్ అమౌంట్ మెయిన్ మనకు రావాల్సింది. అమౌంట్ అనేది ఏదో ఒక విధంగా మనకు జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, మొత్తం దీని మీద అంటే ఎంత ఇన్వెస్ట్ చేశారు అన్న యావరేజ్ ఎంతవరకు అయ్యి ఉంటుంది అంటారు ఖర్చు? గ్రాఫ్టింగ్కి వచ్చే వరకు ఎక్కువ అవుతుంది మేడం. ఈ నాన్ గ్రాఫ్టింగ్ అయితే తక్కువనే అయిపోతుంది మేడం. ఎకరాకి మనకు 20,000-30,000 మనం చేసుకోవచ్చు. అంటే మా ఓన్ ట్రాక్టర్స్ మావి అన్నీ ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఈ మొలకలు తెచ్చుకోవడము, ఈ డ్రిప్పింగ్ పైపులు ఇవే ఖర్చు ఉంటుంది, లేబర్ ఖర్చే ఉంటుంది తప్ప మనకు మామూలుగా అయితే ఏం ఖర్చులు ఎక్కువ ఉండవు మేడం. గ్రాఫ్టింగ్కి వచ్చే వరకు మొలక కాస్ట్ ఎక్కువ కాబట్టి మనము 25,000 ఖాళీ ఎకరాకి మొలకకే అవుతుంది. అదే ఒక ఈజీగా 70,000 నుంచి 80,000 ఖాళీ స్టార్టింగ్. 70,000 అయితే 50-60,000 అయితే పక్కా మనకు స్టార్టింగ్లో ఖర్చే వస్తుంది. ఓకే, అండ్ దీని మీద అంటే ఎంతమంది వర్క్ చేస్తారండి? ఇంకా కంటిన్యూ వర్క్ మేడం. పెట్టిన రోజు నుంచి డ్రించింగ్ అని మనము పెరుగుతోటి మన మజ్జిగతోటి మేము ఒకటి క్రియేట్ చేస్తాం అనమాట. అది పోస్తాము. ఫస్ట్ నుంచి ఇంకా వర్కే ఉంటుంది. అంటే ఎంతమంది మాన్యువల్ పవర్ ఎంతవరకు ఉంటారు? అంటే నా దగ్గర ఉన్నది ఒక 3 pairs మేడం. 3 జంటలు ఉన్నారు ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఇంకా వాళ్ళు ఒక డే ఇక్కడ చేస్తారు, ఒక డే అవతల చేస్తుంటారు. ఇంకా కంటిన్యూ వాళ్ళకి ఎప్పుడు 3 pairsకి వర్క్ ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. ఓకే, అండ్ అంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంత రీసెర్చ్ చేశారంటే ఖచ్చితంగా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు. అదే మేడం నేను అనేది ఏంటంటే ఫస్ట్ మొత్తం డౌనే మేడం. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మేడం, అగ్రికల్చర్ సైడ్ యంగ్ ఫార్మర్స్ రావాలంటే ప్రైమరీ సోర్స్ అనేది ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు అంత ఫెయిల్ అయ్యి మళ్ళీ అగ్రికల్చర్ సైడ్ పోవద్దు అనేది డిస్కషన్ చేస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ సోర్స్ అనేది ఉండాలి. అంటే ఓన్ బిజినెస్ లేకుంటే ఏదైనా జాబ్ చేస్తుంటే జాబ్, ఆ రెగ్యులర్ ఇన్కమ్ అనేది అంటే ఆయన డైలీ ఎక్స్పెన్సివ్స్ అనేది జీరో కావద్దు. ఆ సెటప్ అనేది అట్లే ఉండాలి. దాన్ని చేసుకుంటా దీన్ని చేసుకొని ఎప్పుడైతే మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారో అప్పుడు దాన్ని క్విట్ చేసి దీంట్లోకి వచ్చేయండి 100%. కానీ దీన్నే 100% చేసుకుంటామని వచ్చిరనుకోండి, దీంట్లో మొత్తం స్టార్టింగ్లో పెట్టుబడే ఉంటుంది మేడం. ఇప్పుడు మామూలుగా ఏది చేసినా గిట్ట అగ్రికల్చర్ అనేది ఖచ్చితంగా పెట్టుబడే మేడం. ఫస్ట్ మొత్తం పెట్టుబడే. ఈల్డింగ్ వచ్చి మనకు అవుట్పుట్ వస్తేనే మనకు ప్రాఫిటా లాస్ అనేది తెలుస్తుంది. ఆ పెట్టుబడి పెట్టాలంటే అప్పు చేయాలి. అప్పు చేసినామంటే దానికి మిత్తి కట్టాలంటే మళ్ళీ దానికి అప్పే. ఇది కాకుండా ప్రైమరీ సోర్స్ అనేది ఉంటే మనం దాన్ని డెవలప్ సెట్ చేసుకుంటా మళ్ళీ దీన్ని చేసుకుంటా మనం ముందరికి తీసుకొని రావచ్చు. హై లెవెల్లో ఒకటేసారి చేయడం గిట్ట మిస్టేకే మేడం. స్మాల్ స్కేల్ అంటే చిన్నగా ఒక మీకు స్టార్టింగ్ నీకు అగ్రికల్చర్ మీద ప్యాషన్ ఉంది, నేను చేయాలనుకుంటున్నావు, అసలు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఆకుకూరల సైడ్ వెళ్ళిపోవాలి. ఆకుకూరలు ఏంది మేడం, ఇప్పుడు పాలకూర వేసినాం, వితిన్ 1 వీక్లో మీకు కటింగ్కే వచ్చేస్తాయి 10 డేస్లో. దాంట్లో మెథడ్స్ ఉన్నాయి. 10 కట్టింగ్స్ తీసుకోవడం, కొత్తిమీర ఉంది, అది ఈజీ. ఇట్లా ఆకుకూరల సైడ్ పోతుంది అంటే మనకు ఇమ్మీడియట్గా అదేమంటారు మన సినిమాలో చూసినట్టు ఫస్ట్ మొలక రావడంలోనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే మనం భూమి సైడ్ అట్రాక్ట్ కావాలి ఫస్ట్. ఈ టమాటాలు వంకాయలు వీటికి వచ్చినాం అనుకోండి, ఇవి 3 నెలలు పడతాయి, విసుకొచ్చేస్తుంది. ఆయనకి అవుట్పుట్ కనిపించదు, కాయ కనిపించదు, పూత కనిపించదు, ఏం కనిపించదు. ఈ ఆకుకూరలు ఏంటంటే ఇమ్మీడియట్గా మనకు ఇట్లా రిఫ్లెక్ట్ అప్పుడే అయిపోతాయి అనమాట. 1 వీక్లోనే కట్టింగ్ స్టేజ్కి వచ్చేసాయి కొన్ని అయితే. అప్పుడు ఏమంటే మనకు బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం ఫస్ట్ ఏంటంటే నేను గిట్ట అసలు ఇక్కడ దిక్కు రాకుంటే మేడం ఒక 4-5 ఇయర్స్ వరకు ఏమున్నా
డైరీ ఉండే మనది. ఆ డైరీలో చూడడం, పోవడం, మెయింటెనెన్స్ చేయడం, దానా పంపించడం, లేబర్కి జీతాలు వేయడం, ఇదే మా ఫాదరే చూసుకుంటుండే మొత్తం. ఇక మా ఫాదర్ ఎక్స్పైర్ అయినాక ఏంటంటే కొంచెం చూద్దాం అన్నట్టు స్టెప్ వచ్చిన ఇక నన్ను ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంది అనుకోండి. ఇక మట్టి అట్రాక్ట్ చేస్తుంది అంటారు ఆ టైప్ అనమాట. ఇంకా ఆ టైప్. అంటే ఫార్మింగ్ లో రావాలనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు వద్దామని చాలా మంది ఫార్మింగ్ వైపు చూస్తున్నారు కదా, వాళ్ళకి కూడా మంచి సజెషన్స్ ఇచ్చారు మీరు. అవును మేడం, ఇప్పుడు లిటరల్ చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళకు కూర్చొని దాని మీద విరక్తి వచ్చిన 9 to 5 జాబ్స్ నేనంటే చాలా మంది నిన్నా మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనకు ఆల్రెడీ మార్కెట్లో గిట్ట అది ఒక ట్రెండ్ అవుతుంది కదా మేడం. విత్ ఇన్ ది 2-3 ఇయర్స్లో 30% అబోవ్ ఫార్మింగ్ సైడ్ వచ్చేస్తారని. అంటే నేను అనేది ఏంటంటే ఫార్మింగ్ చేయాలి మేడం, చేయొద్దు అని అంటే ఫార్మింగ్ చేయాలి, కానీ దానికి ఒక పద్ధతి మీద చేస్తే ఏంటంటే సక్సెస్ అవుతుంది మేడం. ఏదో చేసి తెలియకుండా దిగి అది దాని లోతు ఎంత దాన్ని ఏం తెలియకుండా దిగేసి అప్పటి వరకు ఏమేమి సేవింగ్స్ చేసుకొని వచ్చి దీంట్లో ఇరికిపోయి లాస్ అవ్వడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం మేడం. దాన్ని ఏంటంటే దాన్ని స్టడీ చేయండి. సింపుల్గా ఏం చెప్తున్నానంటే నేను మా యూట్యూబ్లో కానీ దాంట్లో కానీ ఈ సైట్స్లో కానీ దేంట్లో చెప్పినా గిట్ట అన్ని ప్లస్లే చెప్తాం, మైనస్లు చెప్పరు. ఆ మైనస్లు చెప్పాలంటే గ్రౌండ్లోకి రావాలి. గ్రౌండ్కి వచ్చి మీరు తిరిగి చూస్తే మీరు అది చేయగలుగుతామా అనుకుంటేనే అప్పుడు చేయండి. మనం దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే మనకు 50% అబో ఆనే మనం సక్సెస్ అయినట్టు. లాస్ అయిన ఫార్మర్ దగ్గరికే వెళ్ళాలి. ఎవరైనా ఏమంటారు సక్సెస్ అని చెప్పి అయిన ఫార్మర్ దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సక్సెస్ అయి ఉంటాడు, మీకు ఇన్పుట్ ఏమి ఇస్తాడు, ఆయనకి తెలియవు మా మైనస్లు ఏంటివో తెలియవు, అంటే ఆయన దెబ్బ తాకలేదు, నొప్పి తెలియదు అనమాట. ఎవరైతే లాస్ అయి ఉన్నారో వాళ్ళకు ఆటోమేటిక్గా అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఆయన మీరు ఇది చేయకుండా మిస్టేక్ ఇది చేస్తే లాస్ అవుతారని చెప్తాడు. కాబట్టి ఒక్కో ఫార్మర్ దగ్గర కాకుండా ఒక 3-4 ఫార్మర్స్ దగ్గరికి పోయి మీరు డైరెక్ట్ ఒక 1 డే ఓపిక తెచ్చుకొని లక్షలు లాస్ అయ్యే కంటే 1 డే పోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. నా వర్షన్ అదే మేడం. ఆ 1 డే టైం ఇచ్చి దాన్ని మీకు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ ఏమంటారు, మనము సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలంటే మనం ఇంటర్ చదవాలి, 10th చదవాలి, బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి, 4-5 ఇంటర్వ్యూలు అటెండ్ కావాలి. ఇవన్నీ చేస్తేనే ఆడ వరకు వస్తాం. అసొంటిది వదిలేసుకొని మీరు దీంట్లోకి రావాలనుకున్నప్పుడు మీరు దీన్ని గిట్ట ఆ హోంవర్క్ అనేది చేయాలి. ఫీల్డ్ మీద హోంవర్క్ చేయాలి, థియరిటికల్గా కాకుండా. థియరిటికల్ అన్నీ బాగానే ఉంటాయి మేడం. హోంవర్క్ ఎంత చేసుకొని ఫీల్డ్ మీదకి వస్తామో అంత సక్సెస్ ఉంది. సో అంటే మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి మీ దగ్గర కంటే ఎవరన్నా ఇలా సలహాల కోసం వస్తే వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారండి? మేడం నేను 100% మేడం. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నీ స్టెప్ బై స్టెప్ క్లాసులు చూసినా, అప్ అండ్ డౌన్ చూసినా, అన్నీ చూసినా మేడం. అవన్నీ చూసుకుంటా ఈడి వరకు వచ్చినాం. ఇప్పుడు మన దగ్గర నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం అనేది ది బెస్ట్ ఆప్షన్ మేడం. ఎందుకంటే అవతలోడు అవన్నీ లాసెస్ అనేది ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఈడి వరకు సక్సెస్ అవుతాడు కాబట్టి మనం ది బెస్ట్ చెప్పుకుంటాం. ఈజీగా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను టైం ఇస్తాను మేడం ఫార్మర్స్కి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేడం, ఇప్పుడు వచ్చే ఫార్మర్స్లో మన దగ్గర నెక్స్ట్ జనరేషన్ అంటే మన తండ్రులు మన తాతల కాడికి అగ్రికల్చర్ ది బెస్ట్ అగ్రికల్చర్ అనేది అయిపోయింది. ఇప్పుడున్న అగ్రికల్చర్ సినారియోకి ఈ చాలా 30 మంది మాత్రమే అగ్రికల్చర్ సైడ్ ఉన్నారు. 70% ఆల్రెడీ మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు నా జనరేషన్కి వచ్చే వరకు 10% ఉన్నారు. ఆ 10%లో మినిమం 7% లాస్ అయిపోతారు. అంటే 100 మాత్రమే సక్సెస్ అవుతారు, 7 మంది లాస్ అవుతారు అన్నమాట. మళ్ళీ అగ్రికల్చర్ వేస్ట్ అని వాళ్ళే పోయి బయట చెప్పొస్తారు. అప్పుడు ఏమవుతుందంటే నా నెక్స్ట్ జనరేషన్ అంటే నా తమ్ముళ్ళు ఉండొచ్చు, లేకుంటే నా బ్రదర్స్ ఉండొచ్చు, ఇంకెవరన్నా ఒక 10 years గ్యాప్ ఉన్నోళ్ళు వాళ్ళు రావాలంటే 105 మందే వస్తారు. అంటే దాంట్లో సక్సెస్ అయ్యేది 1%. ఒక్కడే సక్సెస్ అవుతాడు. అంటే మనకు తిండి పెట్టేటోడు ఎవడు మేడం? లాస్ట్కి మనకు లేరింగా ఏమున్నా మనం బయట ఆధారపడాల్సిందే. ఈ కెమికల్ ఫీడ్ మీద ఆధారపడాల్సిందే. అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు, ఏం వస్తున్నాయో తెలియదు. తిన్నకాడికి మన ఇంటికాడికైనా సరే మనం ఓన్గా వండించుకొని తింటే దా తృప్తే వేడ మేడం. అది కాన్సెప్ట్. ఫస్ట్ ఏంది మన ఇంటికాడికే, తర్వాత ఒక 10 ఫ్యామిలీస్, తర్వాత కొంచెం మనం దాన్ని స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా మనకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, అది చేసుకోవచ్చు మేడం. నేను వచ్చినోన్ని అట్లే, నేను గిట్ట అట్లే వచ్చిన.
అదే స్టెప్స్ మనం ది బెస్ట్ ఏంది, ఫస్ట్ స్టెప్ ఏదేస్తే నీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఏం చేస్తే సక్సెస్ అవుతావు, ఏదే స్టెప్ వేస్తే ప్లస్ ఏది వేస్తే మైనస్ అనేది మనం చెప్తాం మేడం. ప్రాబ్లం లేదు, మనం మంచిగా సజెషన్ ఇస్తాం మేడం. ప్రాబ్లం లేదు, నా దగ్గరికి రావచ్చు ఎవరన్నా. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు మనతో పాటు నలుగురు ఎదగాలి అని మేబీ ఫార్మింగ్లోనే అనుకుంటారేమో. నిజంగా మేడం, వేరే దాంట్లో బిజినెస్లలో ఎవరు కానీ ఆపర్చునిటీ ఇయ్యరు, కానీ అగ్రికల్చర్లో ఏంటంటే మేడం బరువు అనేది తగ్గిపోతుంది మేడం. ఇట్లా బరువు అనేది తగ్గిపోతుంది. ఒకటి ఈ 100లో 10% వస్తున్న వాళ్ళ దాంట్లో మనం వాళ్ళని ఒక 8%కి తీసుకొచ్చిన గిట నెక్స్ట్ జనరేషన్కి 4% పెరుగుతుంది మేడం. మళ్ళీ సైకిల్ అనేది కొంచెం 1% అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ప్లస్ ఎంత వీలైతే అంత ఈ కెమికల్ ఫర్టిలైజర్ తక్కువ చేసుకుంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్కి కన్వర్ట్ కావాలి. ఇప్పుడు ఏమంటారు, మన వార్మిక్ కంపోస్ట్ కానీ జీవామృతం, ఇది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఒక్క దేశీ ఆవుతోటి ఈజీగా 3 ఎకరాల పొలాన్ని మనము ఆర్గానిక్ కన్వర్ట్ చేసేయచ్చు ఇప్పుడున్న పద్ధతిలో. దాన్ని మనం నేర్చుకోవాలి, మెలకువలు నేర్చుకొని. మన పాత తాత వాళ్ళు మన తండ్రులు ఏం చేశారు మేడం, ఆ ఆవులతోటే ఆ బర్రెలతోటి అవిటితోటే చేసారు. అప్పుడు ఎక్కడివి ఫర్టిలైజర్స్ వాళ్ళు తీయలేరా, వాళ్ళు తినలేరా? మనకి ఇప్పుడు తీయొచ్చు, తినొచ్చు, కానీ ఏంటంటే కొంచెం కష్టం ఉంటుంది, అది చేయాలి అంతే. సో చూశారు కదా, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో గ్రాఫ్టింగ్ విధానంలో ఈ వంగ తోటలనే ఎలా పెంచుతున్నారో. ఎవరన్నా కనుక ఇక్కడికి వచ్చి ఫార్మింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళ కోసం చాలా మంచి అడ్వైజెస్ కానీ టిప్స్ కానీ ఇస్తానని అయితే చెప్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.